వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. 5 minutes 25 headlines. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో పెరిగిన రద్దీ. గోవిందనామస్మరణతో మారుమోగుతున్న తిరుమల కొండలు. తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఉత్తర ద్వార దర్శనం కొరకు భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు. కల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసులో ఈ నెల 18న కీలక తీర్పు. ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్ తరపు ముగిసిన వాదనలు. ఫార్ములా ఈ రేస్తో 700 కోట్ల రూపాయల లాభాలొస్తే ఎట్టుపోయాయి. కేటీఆర్ను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు. 7 గంటల పాటు ప్రశ్నల వర్షం. తొక్కిసలాట ఘటనలో తిరుపతి డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరీందర్ రెడ్డి సస్పెన్షన్. మృతుల కుటుంబాల్లో ఒకరికి టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగం ప్రకటించిన సీఎం. భూభారతి బిల్లుకు గవర్నర్ ఆమోదం. గెజెట్ నోటిఫికేషన్ జారీ. కొత్త చట్టం రూపకల్పనపై అధికారులు దృష్టి పెట్టాలని పొంగులేటి ఆదేశం. 4 లక్షల మంది వచ్చినా జరిగిన దుర్ఘటన ఇప్పుడు ఎలా జరిగింది? టికెట్ల జారీ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ బకాయిలు చెల్లించాలి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష. వందే భారత్ రైళ్లలో అదనపు సౌకర్యాలపై రైల్వే శాఖ ప్రత్యేక దృష్టి. వెజ్, నాన్ వెజ్తో పాటు ఇకపై మధుమేహులకు ప్రత్యేక భోజన ఏర్పాట్లు. రాజధాని అమరావతిలో 2791 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు. ప్రపంచ బ్యాంకు రుణంతో పనులను పూర్తి చేసేందుకు బిడ్లు ఆహ్వానం. అక్రమ దుకాణాలపై జీహెచ్ఎంసీ అధికారుల దృష్టి. ఖాళీ చేయించడమే లక్ష్యంగా గడువు పూర్తయిన షాపులకు నోటీసులు. పండుగ వేళ కొన్ని ప్రైవేటు బస్సుల యజమానులు టిక్కెట్ల దందా. దృష్టి సారించిన రవాణా శాఖ. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. తిరుమల ఘటనల్లో రూయా స్విమ్స్ హాస్పిటల్లో మిన్నంటిన ఆర్తనాదాలు. బాధితులకు మనోధైర్యం ఇచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికులతో పెరిగిన రైళ్ల రద్దీ. 2 నెలల ముందుగానే దాదాపు అన్ని ప్రధాన రైళ్లలో టికెట్లు ఫుల్. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు క్వాష్ పిటిషన్పై నేడు విచారణ. తన ఫోన్ ట్యాప్ చేశారంటూ చక్రధర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు. నేడు గుంటూరులో సీఎం చంద్రబాబు పర్యటన. జాతీయ రియల్ ఎస్టేట్ మండలి ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో ప్రారంభం. వేళకాని వేళలో ప్రజాదరణ కలిగిన సినిమాలకు అనుమత. గేమ్ చేంజర్ టైమింగ్స్ పై పిటిషనర్ పిల్. తెలంగాణ హైకోర్టు ఆగ్రహం. గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య అంతరాన్ని పూడ్చాలి. గచ్చిబౌలిలోని స్కిల్ వికసిత్ భారత్ సదస్సులో వెంకయ్యనాయుడు. జలవనరులను ధ్వంసం చేస్తే క్రిమినల్ కేసులే. నోటీసులపై స్పందించకుంటే కూల్చివేస్తామని హైడ్రా హెచ్చరిక. బీజేపీ పార్టీపై ఈసీకి కేజ్రీవాల్ ఫిర్యాదు. తాను పోటీ చేస్తున్న ఢిల్లీ సెగ్మెంట్ ఓటర్ల తారుమారు చేశారని ఆరోపణ. భువనేశ్వర్లోని ఎన్ఆర్ఐ ఉత్సవాల్లో పాల్గొన్న మోడీ. పట్టుబడులకు ఆకర్షణగా ఒడిశా స్వర్గధామం అన్న ప్రధాని. యుద్ధం ఆపొద్దని ట్రంప్ యంత్రాంగానికి జెలెన్స్కీ విజ్ఞప్తి. మరో $500 మిలియన్ సాయం ప్రకటించిన అమెరికా. అమెరికాలోని దక్షిణాదిపై విరుచుకుపడ్డ మంచు తుఫాను. వందల విమానాల రద్దు. తూర్పు రాష్ట్రాల పరిస్థితులు దారుణం. నిజ్జర్ హత్య కేసులో 4 భారతీయులకు బెయిల్. ట్రూడో రాజీనామా చేసిన నేపథ్యంలోనే కీలక పరిణామం.